ఏపీ నంబర్ 1 న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు మీకోసం। సమస్యలను అధికారులు పరిష్కరించాలి ఒంగోలు జిల్లా కలెక్టర్। ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అంబరానంటిన దసరా ఉత్సవాలు। పాలకొండ నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ। చంద్రబాబు తీసుకురావాలని ప్రయత్నిస్తున్న చట్టం ఖచ్చితంగా రాజ్యాంగబద్ధం కాదు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి। రాష్ట్రాన్ని బాబు మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చేశారు కారుమూరు వెంకటరెడ్డి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి। ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ సమావేశాన్ని కలెక్టర్ రాజాబాబు అధ్యక్షతన నిర్వహించారు। ఈ సమావేశంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ అశోక్ రెడ్డి, డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పలువురు పాల్గొన్నారు। సమావేశం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఎమ్మెల్యేలు అధికారుల దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించాలన్నారు। వారు రేజ్ చేసిన ఇష్యూస్ ఏమున్నాయి, డిసిషన్స్ ఏం తీసుకున్నారు అనే దాని మీద వారు రివ్యూ చేస్తున్నప్పుడు ప్రతి ఆఫీసర్ కూడా నోట్ చేసుకోలేదు। ఇచ్చిన బడ్జెట్ ని స్పెండ్ చేయడం అనేది పారామౌంట్ ఇష్యూ। సో దయచేసి ఆల్ ఆఫీసర్స్ ప్లీజ్ పే అటెన్షన్ అండ్ వెన్ ఎవర్ ది చైర్పర్సన్ రైజెస్ an issue and ask for the action taken report, so please respond to it promptly and up to the క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైమ్ లో మీరు చేసామా చేయలేదా, చేయలేకపోతే ఎందుకు చేయలేకపోయాము అనేది క్లుప్తంగా చెప్పినట్లయితే చాలా క్వాలిటేటివ్ మీటింగ్ జరుగుతుందనే సందర్భంగా తెలియజేసుకుంటూ నౌ ఐ రిక్వెస్ట్ మ్యామ్ టు సే ఫ్యూ వర్డ్స్ బిఫోర్ ద చైర్మన్ స్టార్ట్స్ ద మీటింగ్। ప్రకాశం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు। కాగా తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలో తెలంగాణలోనే వరంగల్ కు చెందిన బోనాల కళాకారులు నృత్య ప్రదర్శన చేశారు। అమ్మవారి రూపంలో చేసిన నాట్యం గ్రామస్తులను ఎంతగానో ఆకట్టుకుంది। గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి భారీ ఊరేగింపు నిర్వహించారు।
పార్వతీపురం మాన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ల సేవలు పథకాన్ని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పాలకొండ సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ తో కలిసి ప్రారంభించారు. శ్రీశక్తి పథకం వల్ల ఆర్థికంగా కొంత వెనుకబడిన ప్రతి ఆటో మరియు క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి 15,000 చొప్పున అందించనున్నట్లు ఎమ్మెల్యే జయకృష్ణ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,90,000 మందికి ఈ పథకం ద్వారా 436 కోట్లు విడుదల చేస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్యే జయకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. పాలకొండ నియోజకవర్గం పరిధిలో ఆటో డ్రైవర్లకు ఆర్థిక భరోసాగా దాదాపుగా 1,80,00,000 విడుదల చేస్తున్నట్టు తెలిపారు. అనంతరం కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ స్థానిక కోటదుర్గమ్మ దేవాలయం నుండి సీతంపేట ఐటీడీఏ వరకు ఆటో కార్మికులు చేపట్టిన భారీ ర్యాలీలో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జయకృష్ణతో పాటు పాలకొండ టీడీపీ ఇన్ఛార్జ్ పడాల భూదేవి, పట్టణ అధ్యక్షుడు గంట సంతోష్, తూర్పుకాపు కార్పొరేషన్ డైరెక్టర్లు గర్భన సత్యబాబు, గండి రామినాయుడు మరియు ఇతర కూటమి కార్యకర్తలు, ఆటో కార్మికులు పాల్గొన్నారు. అలాగే వీరగట్ట నుంచి 403 మంది ఆటో డ్రైవర్లు 60,45,000 రూపాయల్ని మరి వారి ఖాతాల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని ఘనంగా రాష్ట్రం మొత్తం కూడా ఒక పండగ వాతావరణంలో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. మరి ముఖ్యంగా ఆటో డ్రైవర్ల సంక్షేమం గురించి ఈరోజు ప్రభుత్వం మరి ఆలోచించడం జరిగింది. మరి ఆలోచించిన తడువుగా వాళ్ళు ఆర్థికంగా బలోపేతంగా ఉండాలి, వారు ఎక్కడా కూడా ఇబ్బందులు పడకూడదు, వారు కూడా ఆర్థికంగా బలం అవ్వాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ కార్యక్రమానికి honorable statement by recognizing auto drivers are in loss because of the free bus program. 15,000 per year amount will be given to all eligible auto drivers. Na nana garu kuda auto driver unnaru, so I understand what problems they face. Idi chaala takkuva income undi. Dintlo ee 15,000 per year amount will be very important. పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం స్టడీ కోసం this 15,000 will help them to have a brighter future. So I request all auto drivers to take benefit of this scheme. Dintlo koni issue undi, you are not getting the benefit, you can always come to sub collector office for any problems you face. Thank you so much. సో వచ్చిన వెంటనే ఆటో డ్రైవర్లకు కానీ, అలాగే మహిళలు కానీ, అలాగే చదువుకున్న విద్యార్థులకు కానీ, యువతకు కానీ, మహిళలకి అందరికీ కూడా పెద్ద వేస్తానని ఏదైతే ప్రచారంలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట కట్టుబడి ఈ రోజు ఇచ్చినటువంటి స్కీములన్నీ కూడా ప్రజల మధ్యకి వెళ్లి సూపర్ 6 లో భాగంగా ప్రతి ఒక్క స్కీమ్ కూడా 100కి 95% అమలులో ఉన్నాయి. మనందరికీ తెలిసిన విషయం. ఈ విషయాన్ని ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి చేరవేయాల్సినటువంటి బాధ్యత మన కూటమి ప్రభుత్వం సభ్యులపైన, మనందరిపైన బాధ్యత ఉందని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజు అక్టోబర్ 4న ఏదైతే మన ఆటో డ్రైవర్స్ ఉన్నారో వారందరికీ కూడాను సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తానని కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోదీ గారి సహాయంతో ఏదైతే 15,000 ఆటో డ్రైవర్ల అకౌంట్ కి ఇస్తామని మాట ఇచ్చారో ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక శుభపరిణామంగా మనం అందరం భావించాలి. రాష్ట్రం ఎంత కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసినటువంటి కూటమి ప్రభుత్వం లక్ష్యాన్ని మనం అందరం కూడా ప్రజల మధ్యకి తీసుకువెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు జరిగే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు నేను అందరికీ శ్రద్ధ వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేయమని ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే నిరుద్యోగ యువత ఆటో డ్రైవర్లుగా ఉండి కుటుంబాన్ని సంరక్షించుకోవడానికి ఆటో డ్రైవర్లుగా మారారో వాళ్ళందరికీ కూడా అండగా ఉంటారో సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ చక్కటి అవకాశం నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు తీసుకురావాలని ప్రయత్నిస్తున్న చట్టం ఖచ్చితంగా రాజ్యాంగబద్ధం కాదు. ఫేక్ న్యూస్ చట్టం వస్తే టీడీపీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఐటీడీపీ, తెలుగుదేశం ఫేక్ ఫ్యాక్టరీలే మొదట ముద్దాయిలు. కూటమి ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించకూడదు అని కూడా చట్టం తెస్తారా? పొన్నవలు సుధాకర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి. ఒకవేళ 111
ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్కి అప్లై కాదు అని ఎప్పుడు చెప్పారండి? ఎప్పుడు మేము కోర్టుకు పోయి వాళ్ళకి న్యాయం చేయగలిచామండి? అప్పటికి నలిగిపోయినాడు కార్యకర్త, అప్పటికి నరకం అనిపించాడు, అప్పటికి మీరు టార్చర్ చేంబర్లో టార్చర్ అనుభవించిన తర్వాత, రక్త మాంసాలు ఉడికిపోయిన తర్వాత అట్లీస్ట్ అప్పుడైనా మేము ఒక తీర్పు తెచ్చాం. అక్కడి నుంచైనా 111 ఆపాం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్పతనం, అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. మమ్మల్ని ప్రతి క్షణం చెప్పేవాడు 111, వారే చెప్పింది మాకు 111 చదివి 111 అప్లై కాదు, ఈ విధంగా కోర్టులో చెప్పమని మమ్మల్ని ఆదేశించినటువంటి మా అధినాయకుడు. ఇది జరిగే లోపల అన్యాయం జరిగిపోయింది కదా, ఈ జరిగే లోపల వాళ్ళని నరకం చూపించారు కదా, ఈ జరిగే లోపల వాళ్ళని హింసించారు కదా, అప్పటికి మీరు అనుకున్న పని సాధించేశారు కదా. ఎస్, యూ అచీవ్డ్. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టు మేము న్యాయ వ్యవస్థలు పోరాడి ఒక ఆర్డర్ తెచ్చి 111 అప్లై కాదని తెచ్చే లోపల వీళ్ళు అయిపోయారు కదా పాపం. కొన్ని వేల మంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్స్ మీ కబంధ హస్తాల్లో నలిగిపోలేదా? ఓకే, ఫేక్ ప్రచారాన్ని ఆపాలని మీ జీవో తెస్తున్నారు. ఇదే నిజమైతే మీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఐటీడీపీ, మీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఫ్యాక్టరీలు, మీరు స్ప్రెడ్ చేస్తున్నటువంటి ఫేక్ న్యూస్, మొదట వాళ్ళు కాదా ముద్దాయిలు? ఎవరైనా ఈ 24 డేట్ చెప్తానండి, జూన్ లేదు వచ్చింది, అది ఇది బిఎన్ఎస్. దానికి ముందర కూడా ఇది పోస్టింగ్ పెడితే చట్టం అప్పుడు బిఎన్ఎస్ రాకముందు కూడా ఐపీసీ అమల్లో ఉన్నప్పుడు కూడా కొన్ని జరిగితే పోస్టింగ్స్ అని మీరు పెడితే మీరు బిఎన్ఎస్ కింద తీసుకొచ్చి కేసులు పెట్టలేదా? ఆ కేసు చట్టసమ్మతం కాదు కదా. ఎవరిని తేల్చుకొని వచ్చినప్పుడు మీ మనసులో దుర్మార్గం అయిపోయారు కదా ఆ కార్యకర్త, ఆ వ్యక్తి. బై ద టైమ్ యూ లేవ్ టు గివ్ రెస్క్యూ టు హిమ్, మేము రక్షణకు వచ్చే లోపల వాడు రక్త మాంసాలు మీరు పీల్చేసింది నిజం కాదా? మీ వైఫల్యాన్ని ఎత్తి చూపొద్దా చెప్పండి. ఏమైందో నేపాల్లో మీకు తెలియదా? జన్జీ ప్రజలు తిరగబడ్డది మీకు తెలియదా? అక్కడ ఎందుకు తిరగబడ్డదో మీకు తెలుసు కదా. వద్దు, మనం డెమోక్రసీని ప్రేమిస్తాం, మనం ఈ ప్రజల్ని ఆడదాకా తీసుకుపోవద్దు. లెట్ us not bring to a boiling point. I am against to that. మా పార్టీ against to that. మా పార్టీ ప్రజాస్వామ్యాన్ని కోరుకునే పార్టీ. మా దేశ భద్రతకి భంగం కలిగించిన కరెక్టే. దేశ భద్రత ఎవరు భంగం కలిగించినా ఎవరు సహించరు. అంటే యూనియన్ గవర్నమెంటు పరిధులు కూడా మీరు ఆక్రమించారా? రిమెంబర్ దట్ యూఆర్ ఎ పార్ట్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇది అమెరికా కాదు. ఏ రాష్ట్రంలో ఒక ఫారిన్ అఫైర్స్ తప్ప ఏ రాష్ట్రం కూడా ఆ రాష్ట్రం చట్టాలు చేసుకోవచ్చు. దట్స్ ఫెడరేషన్. దిస్ ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. మన కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 1 సేస్ అవర్ కంట్రీ ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. మనం సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి బోత్ 4 లిస్టులు చేసుకున్నాం. ఆ లిస్టులో లా అండ్ ఆర్డర్ కన్కరెంట్ లిస్టులో ఉండినా కూడా బిఎన్ఎస్లో ఒక సెక్షన్ పెట్టి ఒక పనిష్మెంట్ పెట్టారు. లా అండ్ ఆర్డర్ సబ్జెక్ట్లో బిఎన్ఎస్ కూడా మీరు అమెండ్మెంట్ తేవచ్చు, బట్ నాట్ అఫెండ్ ది మెయిన్ లెజిస్లేషన్ పాస్డ్ బై యూనియన్ గవర్నమెంట్. దానికి వ్యతిరేకంగా మీరేం తేకూడదే. తెస్తే రాజ్యాంగబద్ధం కాదే. తెచ్చిన మరుక్షణం కోర్టుల చేత కొట్టేస్తామే అది. బికాస్ ఇట్స్ నాట్ కాన్స్టిట్యూషనల్. దట్ రైట్ ఈజ్ ఓన్లీ వెస్టెడ్ ది యూనియన్ గవర్నమెంట్. ఏ విధమైనటువంటి గొంతు ఈ రాష్ట్రంలో వినబడనీయమో ఒకవేళ ఎవరైనా కానీ వినిపించడానికి ప్రయత్నిస్తే నలిపేస్తాం. చేసిన సెక్షన్లో ఐటీ యాక్ట్లో ఉన్నాయి. మీరు కొత్తగా తెచ్చేది వీటికన్నీ మించి అంటే మిమ్మల్ని విమర్శిస్తే వాళ్ళు ఉరి తీసేయాలని తెస్తారా చట్టం? ఈ విధంగా రాజ్యం వెళ్ళాలనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు? మీరు ఖచ్చితంగా మీరు కానీ నేను కానీ సామాన్యుడు కానీ
ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని తలదించాల్సిందే, జ్యుడిషియరీకి తలదించాల్సిందే వారు చెప్పిన ఇంటర్ప్రిటేషన్. మీరు 111 అప్లై కాదు అది చెప్పినా కూడా మీరు వింటున్నారా? ఇంకా మీకు మిగిలినది మిమ్మల్ని గురించి ఒక చిన్న డిసెంట్, మీ యొక్క పాలన మీద అవినీతి కానీ మీరిచ్చినటువంటి హామీల వైఫల్యాన్ని గురించి ఈ రాష్ట్రంలో ఎవ్వరూ ప్రశ్నించడానికి లేదు అని మీరు చట్టం తెచ్చే పని అయితే తేండి, ప్రజలకు ఇంకా మార్గం లేదు కదా. కానీ కోర్టు ముందర ఖచ్చితంగా మీ యొక్క చట్టాలు నిలబడవు కదా. నిలబడే లోపల మీరు చేసే డ్యామేజ్ చేసేశారు కదా, చేస్తారు కదా. మేము కోర్టుకు పోయి మేము దాన్ని. రాష్ట్రం అక్రమ మద్యానికి అడ్డగా మారింది. అన్నమయ్య జిల్లాలో ఏకంగా 1 కోటి విలువైన సారముడి సరుకు లభ్యమైంది. ఇంకా దొరకని సరుకు ఎంతో. ఎన్ని చోట్ల ఇలాంటి డెన్లు ఉన్నాయో రాష్ట్రాన్ని బాబు మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చేశారు. కారుమూరు వెంకటరెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. 1 కోటి రూపాయల విలువైనటువంటి అక్రమ మద్యం తయారీ సంబంధించినటువంటి ముడి సరుకు డంపుని పోలీసులు సీజ్ చేయడమే దానికి ఒక ఉదాహరణ. 9 మందిని అదుపులో తీసుకున్నారు. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అనుచరులుగా పోలీసులు గుర్తించడం జరిగింది. దీంట్లో మరీ ముఖ్యంగా తంబాలపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి బావమరిది గిరిధర్ రెడ్డి కనుసన్నల్లో ఈ అక్రమ మద్యం తయారు చేస్తూ దీన్ని సరఫరా చేస్తున్నట్టుగా కూడా. ఈ సరఫరా ఎక్కడ? కదిరి, అన్నమయ్య జిల్లా, అలానే చిత్తూరు జిల్లాలకి ఈ నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. చంద్రబాబు నాయుడు గారు తెర ముందు నీతి వాక్యాలు మాట్లాడుతూ ఉంటాడు, తెర వెనక చేసేటువంటి ఇలాంటివన్నీ ఈ అక్రమ వ్యాపారాలన్నింటికి చంద్రబాబు నాయుడు గారి కనుసన్నలోనే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్య నేతగా ఉన్నటువంటి ఈ నేతల కనుసన్నల్లో కోట్లాది రూపాయల మద్యం ప్రతి నెల అక్రమ వ్యాపారం జరుగుతా ఉంది. దీని ద్వారా వేల కోట్ల రూపాయలు వీళ్ళు వెనకేసుకుంటా ఉన్నారు. ఇలా వెనకేసుకోవడమే కాకుండా ఇలాంటి అక్రమ మద్యాన్ని తయారు చేసి సరఫరా చేసి బెల్ట్ షాపుల ద్వారా అమ్మటం ద్వారా వేలాది మంది ప్రాణాలను తీయటానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారని తెలుస్తుంది. ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. వేల కోట్ల రూపాయల అక్రమ మద్యాన్ని తయారీ చేస్తుంది ఒక ప్రభుత్వ కనుసన్నల్లో అంటే ఇది ఇంతకంటే నీచమైనటువంటి పని ఇంకోటి ఉండదు. ప్రజల ప్రాణాలని మద్యంతో తీస్తా ఉన్నారంటానికి ఈ రోజు దొరికినటువంటి 1 కోటి రూపాయల అక్రమ మద్యమే దానికి నిదర్శనం. ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమస్యలను అధికారులు పరిష్కరించాలి, ఒంగోలు జిల్లా కలెక్టర్. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అంబరానంటిన దసరా ఉత్సవాలు. పాలకొండ నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ. చంద్రబాబు తీసుకురావాలని ప్రయత్నిస్తున్న చట్టం ఖచ్చితంగా రాజ్యాంగబద్ధం కాదు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి. రాష్ట్రాన్ని బాబు మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చేశారు. కారుమూరు వెంకటరెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి.